కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న వేళ శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కి జలాశయం జలకళను సంతరించుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో తాజా నీటి పరిస్థితిపై మా ప్రతినిధి శ్యామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న వేళ శ్రీశైలంలో కనిష్ట స్థాయికి పడిపోయిన నీటి నిల్వలు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠం ఉన్నందువల్ల ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో భాగంగా పుణ్యస్నానం ఆచరిస్తే శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు పాతాళగంగా పుష్కర ఘాట్లో స్నానం ఆచరిస్తారు. పుష్కర ఘాట్లో స్నానం ఆచరించాలని శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండాలి. ఇప్పటికే గత ఏడాది కానీ అంతకుముందు సంవత్సరాల్లో కానీ ఈ పాటికే అంటే జూలై 2వ వారానికి లేదా జూలై చివరి నాటికి ఇన్ఫ్లోస్ బాగా పెరిగి శ్రీశైలంలో నీటి మట్టం పెరుగుతూ ఉండేది. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కేవలం అంటే 885 అడుగుల పూర్తిస్థాయి సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం జలాశయంలో కేవలం 788 అడుగుల నీరు మాత్రమే ఉంది. అంటే చాలా కనిష్ట స్థాయికి నీటి నిల్వలు పడిపోయాయి. ఈ స్థాయిలో నీరు ఉంటే గనక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భక్తులు పాతాళగంగా పుష్కర ఘాట్లో దిగి స్నానం ఆచరించాలంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్థాయిలో కనీసం ఒక 50 అడుగులైన నీరు పెరిగితే గనక భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంటుంది. కిందికి నీరు వస్తేనే అంటే శ్రీశైలం జలాశయంలోకి నీరు రావాలంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవాలి, పైన జలాశయాలు నిండాలి. కనీసం అక్కడన్నా వర్షాలు పడితే కొంత శ్రీశైలం జలాశయంలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇన్ఫ్లోస్ అయితే ఏమాత్రం లేవు. కొంత వర్షాలు బాగా కురిసి కనీసం ఆగస్టు 2వ వారానికైనా వర్షాలు బాగా కురిసి శ్రీశైలం జలాశయంలోకి నీరు వస్తే భక్తులకి అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే నీటి నిల్వలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కనీసం కొంతవరకు అయినా నీరు పెరిగితే భక్తులు సంతోషపడే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, శ్రీశైలం జలాశయం, కర్నూలు జిల్లా.